హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము శివరాత్రికి రాజమండ్రి నుంచి పట్టిసీమ చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళడానికి మోస్ట్లీ నాకు తెలిసి రాజమండ్రి టు పట్టిసీమ 1.5 hour అయితే టైం అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు శివరాత్రి గురించి ఏంటో తెలియదండి. ప్లానింగ్స్ మొత్తం ఎలా చేశారు అంటే వంగలపూడి వరకు వెళ్ళాలి. వంగలపూడి వరకు అయితే 1 hour పట్టింది. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే ఇంకా 1/2 hour పడుతుంది కదా. సో మేము ఫైనల్గా అయితే వంగలపూడి వచ్చాము. ఇక్కడి నుంచి మేము కార్ పార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఏమి ఎక్కాలో తెలుసా అండి, ట్రాక్టర్స్ ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి ట్రాక్టర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ట్రాక్టర్స్ కూడా ఎలా అనుకున్నారు, మొత్తం టోటల్గా టెంపుల్ వరకు అయితే పెడితే బాగుండేది. బట్ అలా అయితే ఎలా చేయలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ హాఫ్ వరకు కూడా మనం ట్రాక్టర్లో వెళ్తాము. అక్కడ మళ్ళీ ఒక 1/2 kilometers అనుకుంటా, ఒక 1/2 kilometers పై వాక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాక్ చేశాక మళ్ళీ ఇంకో ట్రాక్టర్ ఎక్కాలన్నమాట. కానీ ఫస్ట్ అయితే ఈ ట్రాక్టర్ ఎక్కుతున్నప్పుడు మాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఎందుకంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అసలు ట్రాక్టర్ అనేది మేము అసలు మోస్ట్లీ అసలు రేర్ అనమాట ఎక్కడం అనేది. అలాంటిది ఇప్పుడు ఇలా వెళ్ళడానికి ఎక్కాము అంటే మాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. సో ఫస్ట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. వీడియో ఫోటోనా? అయితే మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక చూడండి, నాకు మామూలుగా టెన్షన్ రాలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ ఇసుకలో ట్రాక్టర్స్ ఎలా ఉంటుందో మోస్ట్లీ చాలా వరకు అర్థమైపోతుంది కదా. సో టైర్స్ అయితే ఆ కిందకి ఇసుకలోకి వెళ్ళిపోయావి. మాకు ఫుల్ టెన్షన్ అనమాట. అందరం కూడా చాలా భయపడ్డాము. పక్కకైతే వరిగిపోయింది ట్రాక్టర్ కూడా. అవును, ఈ విన్యాసాల మధ్య మా ప్రయాణం ఎలా సాగింది, మేము ఫైనల్గా టెంపుల్ చేరుకున్నామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.